మంగళగిరి సిపిఐ కార్యాలయంలో ఏఐటీయూసీ నియోజకవర్గ మహాసభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రాధాకృష్ణమూర్తి, ఎం హనుమంతరావు, చిన్ని సత్యనారాయణ, కంచర్ల కాసయ్య, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్, చిన్ని తిరుపతయ్య, నందం బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏఐటీయూసీ మంగళగిరి ప్రాంత 16వ మహాసభ జరుగుతూ ఉంది. ఇక్కడ రేపు ఏప్రిల్ 4వ తేదీ జిల్లా మహాసభలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో రాష్ట్ర మహాసభలు తిరుపతిలో జరగబోతున్నాయి. ఆ తర్వాత నవంబర్ మాసంలో జాతీయ మహాసభలు బెంగళూరు జరగబోతున్నాయి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఏఐటీసీ అన్ని విభాగాలు అలాగే పైనుంచి కింది వరకు కూడా మహాసభలు నిర్వహించుకొని భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకొని జరగాల్సినటువంటి పోరాటాల రూపకల్పన చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ మహాసభ జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ మహాసభ జరుగుతున్నటువంటి నేపథ్యం చూసేట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కార్మిక వర్గ వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఉన్నాయి. కేంద్రమే కాదు, రాష్ట్రంతో సహా. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 14-15 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గాన్ని ముప్పు తిప్పలు పెట్టేటువంటి పద్ధతుల్లో అనేక విధానాలని అమల్లోకి తీసుకొచ్చాడు. ఆయన వచ్చి రావడంతోనే ఉద్యోగాల పర్మనెంట్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసేసి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చాడు. ఫిక్స్డ్ టర్మ్ అంటే 1 సంవత్సరం ఉద్యోగంలో ఉంటావు, జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు ఉద్యోగంలో ఉంటావు, ఆ తర్వాత ఉద్యోగంలో ఉండవని ముందుగానే చెప్పటం. అంటే పెళ్లి రోజే విడాకులు ఎప్పుడో కూడా రాసి పెట్టుకోవటం అనేటువంటి దాన్ని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టాడు. జరుపుకుంటా ఉన్నాం. ఏఐటీసీ ఆనవాయితీ ప్రకారంగా జాతీయ స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు అన్ని దశలలో అన్ని స్థాయిలో మహాసభలో ఆనవాయితీ ప్రకారం 3 సంవత్సరాల ఒకసారి జరుపుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను చర్చించి నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో సమరశీల పోరాటాల కోసం సంసిద్ధం కావడం కోసం ఈ మహాసభలో ప్రధానంగా ఎజెండాగా ఉంది. ఈ రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంటు ఆ రోజు 32 మంది విద్యార్థులు బలిదానంతో వామపక్ష పార్టీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు 67 మంది రాజీనామా చేసి ఆ రోజు అక్కడ వైజాగ్లో ఉన్న రైతాంగం మొత్తం కారు చౌకగా పొలాలు ఇచ్చి విశాఖపట్నం అభివృద్ధి కోసం ఆ రోజు స్టీల్ ప్లాంట్ పెడితే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్లో మాత్రం మేము స్టీల్ ప్లాంట్ కాపాడుతాము, మేము వర్కర్స్ని కాపాడుతాము, ఉద్యోగ భద్రత కాపాడుతాము, అన్ని రకాల హామీలు ఇచ్చి ఇవాళ కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని కారు చౌకగా కార్పొరేటర్లకు, అదానీలకు, అంబానీలకు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను అమ్ముతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నీరుకు నిమ్మెత్తినట్టు చూస్తా సోద్యం చూస్తూ ఉంది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో వైజాగ్లో మీరు ఇచ్చిన హామీ ఏంటి? ఆ రోజు విశాఖపట్నంలో మీకు లక్షలాది ఓటర్లు మెజార్టీ వచ్చిందంటే ఆ రోజు స్టీల్ ప్లాంట్ కాపాడుతానే హామీ మేరకు ఆ రోజు విశాఖపట్నం ఏరియా మొత్తం మీద కూటమి ప్రభుత్వం గెలిచింది.